చంద్రగ్రహణం కారణంగా శ్రీకాళహస్తి మినహా ఏపీలోని ఆలయాలన్నీ ఇవాళ మధ్యాహ్నం 3:30 గంటలకు మూసివేయనున్నారు. రేపు ఉదయం దేవాలయ శుద్ధి సంప్రోక్షణ అనంతరం భక్తులను అనుమతించనున్నారు. ఇవాళ మధ్యాహ్నం 3:30 గంటల నుంచి రేపు ఉదయం 3 గంటల వరకు తిరుమల శ్రీవారి ఆలయాన్ని మూసివేస్తున్నట్లు టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి తెలిపారు. చంద్రగ్రహణంతో ఇవాళ మధ్యాహ్నం 1:30 గంటలకల్లా దర్శనాలు పూర్తి చేస్తామని 30,000 నుంచి 35,000 మందికి మాత్రమే దర్శనం ఉంటుందన్నారు. ఇక ఇవాళ తిరుమలలో అన్ని ఆర్జిత సేవలు రద్దు చేశారు. మాతృశ్రీ తొరిగొండ వెంగమాంబ అన్నప్రసాద కేంద్రాన్ని సైతం మూసివేయనున్నామని, భక్తులకు ఇబ్బంది కలగకుండా 50,000 పులిహోర ప్యాకెట్లు బిస్కెట్ ప్యాకెట్లను పంపిణీ చేస్తామన్నారు. రేపు తెల్లవారుజామున ఆలయాన్ని తెరిచి శుద్ధి చేశాక 3 గంటలకు సుప్రభాతంతో దర్శనాలు ప్రారంభిస్తామని, అప్పటి నుంచే సర్వదర్శనం క్యూ లైన్లోకి భక్తులను అనుమతిస్తామని వెల్లడించారు. చంద్రగ్రహణం కారణంగా ఇవాళ మధ్యాహ్నం 1 గంట నుంచి రేపు ఉదయం 5 గంటల వరకు శ్రీశైలం శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామివార్ల ఆలయాన్ని మూసివేస్తున్నట్లు ఈవో ఎం శ్రీనివాసరావు తెలిపారు. ఆలయ శుద్ధి సంప్రోక్షణ పూజలు చేసిన అనంతరం రేపు ఉదయం 7:30 గంటల నుంచి భక్తులను దర్శనాలకు అనుమతి ఇస్తామని చెప్పారు. చంద్రగ్రహణాన్ని పురస్కరించుకొని ఇవాళ మధ్యాహ్నం 3:30 దుర్గగుడి కవాట బంధనంతో ఆలయం మూసివేస్తారని ఇంద్రకీలాద్రి ఈవో సినా నాయక్ తెలిపారు. వైదిక కమిటీ సూచనల మేరకు ఇవాళ ఉదయం 5:05 గిరి ప్రదక్షిణ యథాతథంగా నిర్వహించారు. మధ్యాహ్నం కవాట బంధనం చేసిన తర్వాత ప్రధాన ఆలయంతో పాటు ఉపాలయాలు, లడ్డు, పులిహోర, అన్నప్రసాద తయారీ కేంద్రాలను కూడా మూసివేస్తారని అధికారులు తెలిపారు. రేపు ఉదయం అమ్మవారికి స్నాపనాభిషేకం, అలంకరణ, హారతి అనంతరం సర్వదర్శనాన్ని ఉదయం 8:30 గంటలకు భక్తులకు అనుమతిస్తారని తెలిపారు. ఇక ఏపీలోని శ్రీకాళహస్తిలో గ్రహణం రోజున ఆలయం తెరిచే ఉంటుంది. తిరుపతి జిల్లాలోని దక్షిణ కైలాసంగా వాయులింగేశ్వర క్షేత్రంగా ప్రసిద్ధిగాంచిన శ్రీకాళహస్తి దేవాలయాన్ని చంద్రగ్రహణమైన సూర్యగ్రహణమైన గ్రహణ కాలంలో తెరిచే ఉంచుతారు. శ్రీ జ్ఞాన ప్రసూనాంబిక సమేత శ్రీకాళహస్తీశ్వరునికి గ్రహణ కాల అభిషేకాలు నిర్వహించడం సాంప్రదాయంగా కొనసాగుతోంది. ఇది చాలా కాలంగా వస్తున్న సాంప్రదాయమని పూజారులు చెబుతున్నారు.